భారత బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం. దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేయడంతో కార్పొరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే స్టాక్ మార్కెట్లు, హెచ్డిఎఫ్సి షేర్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు కేవలం గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. అసలు చక్రవర్తి రాజీనామా వెనక ఉన్న కారణాలేంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైందా? ఇప్పుడు చూద్దాం. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్టర్లకు ఇది ఒక పీడకల. దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్యాంకుగా పేరున్న హెచ్డిఎఫ్సిలో నైతిక విలువల వివాదం ఇప్పుడు చిచ్చురేపింది. బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా బ్యాంక్ మేనేజ్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2 ఏళ్లుగా బ్యాంకులో జరుగుతున్న పరిణామాలు తన వ్యక్తిగత నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చక్రవర్తి రాజీనామా ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పై దారుణంగా పడింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్లు ఏకంగా 9% మేర పతనమయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సుమారు 1,00,000 కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. కరోనా సంక్షోభం తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్ ఈ స్థాయిలో నష్టపోవటం ఇదే మొదటిసారి. చివరకు 5.32% నష్టంతో 798 రూపాయల దగ్గర స్థిరపడ్డాయి. ఇక బ్యాంక్ అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని, నైతిక విలువలు దెబ్బతిన్నాయని స్వయంగా చైర్మన్ స్థాయి వ్యక్తే చెప్పడంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయి. అతాను చక్రవర్తి రాజీనామా వెనుక అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకులో సాగుతున్న కొన్ని నిర్ణయాలు నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఇక ఇప్పటికే ఈ పరిణామాలపై కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది సామాన్య ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని ఈ బ్యాంకులో పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు షేర్ ధర పడిపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఇతర గల్ఫ్ దేశాల్లోని పరిస్థితుల వల్ల ఇప్పటికే మార్కెట్లు ఒత్తిడిలో ఉండగా ఇప్పుడు సొంత దేశంలోని బ్యాంకింగ్ దిగ్గజం కుప్పకూలటం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు. మేనేజ్మెంట్ తక్షణమే స్పందించి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పునరుద్ధరించకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.